పోలీసుల విచారణకి మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ అటెండ్ అవబోతున్నారా? బండి సంజయ్తో పాటు మాజీ జర్నలిస్ట్ సంగప్ప వీరిద్దరి స్టేట్మెంట్ని రికార్డ్ చేసే అవకాశం ఉంది. బాధితురాలి తల్లి ప్రెస్ నెట్లో చాలా క్లియర్గా బండి సంజయ్ అలాగే సంగప్ప వీరిద్దరి గురించి ప్రస్తావించింది. బండి సంజయ్ని కలిశాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాము, సంగప్ప ద్వారా బండి సంజయ్ని కలిస్తే ఏం జరిగిందనేది వివరంగా ఆమె ఒక ప్రెస్ రిలీజ్లో రాసింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక్కసారి డీటెయిల్గా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం మీకు. ఒక్కసారి మనం చూస్తే కనుక ఆ మైనర్ బాలిక వాళ్ళ తల్లి ఒక ప్రెస్ రిలీజ్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది, బండి సంజయ్ని మేము కలిశాము, సంగప్ప మొదటగా మా ఇంటికి వచ్చాడు, సంగప్ప మా ఇంటికి వచ్చిన తర్వాత మాతో మాట్లాడి మమ్మల్ని ఎగ్జాక్ట్లీ ఆ ఎల్లో కలర్లో మార్క్ చేసిన అది ఒక్కసారి చెప్తాను. ఆన్ 22 ఏప్రిల్ 2026, సో ఏప్రిల్ 22న ఏప్రిల్ 22న సంగప్ప అనే వ్యక్తి మా ఇంటికి వచ్చాడు, వచ్చిన తర్వాత మమ్మల్ని కలిశాడు. నాకు చాలామంది ఇన్ఫ్లుయెన్షియల్ మనుషులు, నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు. అలాగే ఈ బండి భగీరథ్ ఇష్యూని నేను ముందుకు తీసుకెళ్తాను, నేను మీడియేట్ చేస్తాను అంటూ సంగప్ప మాట్లాడుకొచ్చాడు. దాని తర్వాత ఏప్రిల్ 23, 2026 బండి సంజయ్ కుమార్ హానరబుల్ మినిస్టర్ బండి సంజయ్ కుమార్ని మేము కలిశాము అంటూ ఆ బాధితురాలు తల్లి చెప్పింది. కలిసిన తర్వాత ఏం జరిగింది? కలిసిన తర్వాత సంగప్ప ద్వారా సంజయ్ని కలిస్తే బండి సంజయ్ తమని అవమానించడమే కాకుండా బెదిరింపులకు కూడా దిగారంటూ బాధితురాలి తల్లి పేర్కొంది. కేసు దర్యాప్తుపై డీసీపీ రితిరాజు సెకండ్ టైం స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు మరిన్ని ఆధారాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కి భగీరథ్ ఫోన్ని పంపించాము, బాధితురాలి తల్లిని ఇచ్చిన ఆధారాలు కూడా ఫోరెన్సిక్కి పంపించామంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. సో బాధితురాలి తల్లి చాలా క్లియర్గా బండి సంజయ్ గురించి అలాగే జర్నలిస్ట్ సంగప్ప గురించి వీరిద్దరి గురించి మెన్షన్ చేశారు. మరి వారిద్దరిని ఇన్వెస్టిగేషన్కి పిలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది అంటూ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ ముందుగా మాట్లాడినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా వీళ్ళ గురించి ప్రస్తావించాడు. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ ఏం మాట్లాడాడో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఈ కేసులో A1 బండి భగీరథ్, A2 బండి సంజయ్, A3 సంగప్ప, A4 ఇంకా కొంచెం గుంజితే శ్రీరామ్ అవుతాడు, ఇంకా కొంచెం గుంజితే పోలీసులు అవుతారు. ఈ కేసులో A1 బండి భగీరథ్, A2 బండి సంజయ్, A3 సంగప్ప, A4 ఇంకా కొంచెం గుంజితే శ్రీరామ్ అవుతాడు, ఇంకా కొంచెం గుంజితే పోలీసులు అవుతారు. రైట్, ఆర్ఎస్ ప్రవీణ్ కూడా మరి వీళ్ళ పేర్లే తీస్తున్నాడు. A1, A2, A3 మొత్తంగా బండి భగీరథ్, బండి సంజయ్ అలాగే సంగప్ప, నాలుగో వ్యక్తి పేరు కూడా చేర్చాలి అంటే నిర్మల్లో కేసు పెట్టిన సీతారాం అనే మరొక వ్యక్తి పేరు. సో మొత్తంగా ఈ ముగ్గురు పేర్లే ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా చెప్పుకొస్తున్నారు. దీని గురించి కొంత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు, ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, చెప్పండి, ఎలా చూడాలి A1, A2, A3 అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టుగానే మరి బాధితురాలు తల్లి కూడా ఆ లెటర్లో మెన్షన్ చేసింది, చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఆ లెటర్లో మేము ఏ రోజు ఏప్రిల్ 22న సంగప్ప మా ఇంటికి వచ్చాడు, ఏప్రిల్ 23న మేము బండి సంజయ్ని కలవడానికి వెళ్ళాము, దాని తర్వాత ఆయన నుంచి మేము కొంత హ్యుమానిటీని ఎక్స్పెక్ట్ చేశాము, కొంత రీఅష్యూరెన్స్ని ఎక్స్పెక్ట్ చేశాము అంటూ ఆమె రాసుకొచ్చింది. సో బండి సంజయ్ని కానీ సంగప్పని కానీ విచారణ కోసం పిలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా కళ్యాణ్, మనం ఈ కేసు విషయంలో మనం గమనిస్తే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి బండి భగీరథ్ కాబట్టి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు తర్వాత బాధితురాలు తల్లి ఇచ్చిన సమాచారం మేరకు ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం కూడా జరిగింది.
దాని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అన్న విషయానికి మనం కనుక వస్తే ఖచ్చితంగా దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారని చెప్పన్న వ్యక్తుల మీద ఖచ్చితంగా విచారణ జరగడం అనేది లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగం అది. సో ఇప్పుడు మీరు ప్రవీణ్ గారు చెప్పినట్టు A1, A2, A3 అనే విషయం మీద దాన్ని అనౌన్స్ చేయాల్సింది పోలీసులే కాబట్టి మరి ఆ విషయం మీద పోలీసులు విచారణ వాట్ నెక్స్ట్ అంటే ఈరోజు ఏం జరగబోతున్న దాని మీద మనం ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా దీంట్లో ఈ కేసు విషయంలో నెక్స్ట్ బండి సంజయ్ గారిని కూడా విచారించే అవకాశం ఉంది. అలాగనే ఈ విషయంలో బండి సంజయ్ గారి దగ్గరికి సంగప్ప అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన్ని తీసుకెళ్లారు. తర్వాత వీళ్ళిద్దరిని ఆ క్రమంలో ఆయన అసభ్యకరంగా మాట్లాడాడు, దూషించాడని చెప్పిస్తున్న విషయాన్ని కూడా బాధితురాలి మదర్ ఏమైతే ఉందో ఆమె ఫిర్యాదు పేర్కొంది. కాబట్టి ఖచ్చితంగా జరిగిన విషయాలన్నింటి మీద విచారణ జరిపి ఆ విషయాలను రూఢి చేసుకోవాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఉంది. ఆ నేపథ్యంలోనే బండి సంజయ్ ను అలాగనే దీంట్లో సంగప్ప గారిని కూడా విచారణ చేసి ఆ స్టేట్మెంట్ లో ఏమైతే ఉందో అంటే బాధితురాలు తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏమైతే ఉందో అవన్నీ కూడా ఎంతవరకు కరెక్ట్, తర్వాత జరిగిన పరిణామాలు ఆమె చెప్పిన వర్షను తర్వాత వీళ్ళు చెప్తున్న వర్షను ఏమైనా వేరియేషన్ ఏమైనా ఉందా లేకపోతే వేరే వర్షన్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత దీనికి తగ్గట్టు ఒకవేళ వేరియేషన్స్ ఉంటే నెక్స్ట్ స్టెప్ అంటే ఏ రకంగా వాళ్ళు అప్రోచ్ చేయారు, ఏ రకంగా వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది, దీనిలో కారకులు ఎవరు, ఇన్వాల్వ్మెంట్ ఎవరు దాని మీద కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తాం. ఖచ్చితంగా పోలీస్ ప్రొసీడింగ్స్ ప్రకారం అయితే మాత్రం బండి సంజయ్ గారిని అలాగే మరోవైపున సీనియర్ సంగప్ప గారిని కూడా విచారణ చేస్తారన్న సమాచారం అయితే మనకుంది. సో దీనికి సంబంధించి బండి సంజయ్ తను అవమానించాడు, బెదిరింపులు దిగాడని చెప్పి అన్న విషయం పేర్కొంది కాబట్టి ఆ దిశగా నిజంగానే బెదిరించారా, తర్వాత బెదిరింపులకు పాల్పడ్డారన్న విషయం మీద ఖచ్చితంగా విచారణ చేస్తారు. ఇదే కాకుండా కేసు దర్యాప్తు మీద డీసీపీ రితురాజ్ IPS మహిళా అధికారిని ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి ఈ సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ మొబైల్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం జరిగింది. అలాగనే ఈరోజు సమాచారం వస్తా ఉంది. జనరల్ గా చూస్తే ఈ 10 రోజుల పాటు పోలీస్ కస్టడీ కనుక బండి భగీరథని కనుక విచారిస్తే దీంట్లో చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మొన్న సమయం లేదు, ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన విచారించడానికి తర్వాత 24 గంటలు రిమాండ్ చేయాలి. తర్వాత ఇమీడియట్ గా అరెస్ట్ అయిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ తీసుకుని ఇమీడియట్ గా జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి నైటే ఆయన జైలుకు తరలించడం జరిగింది, జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది. సో ఫర్దర్ గా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ రావాలి అంటే వీళ్ళు చెప్పిన వివరాలు ఏమైతే ఉన్నాయండి, బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ 2 సార్లు స్టేట్మెంట్ ఇచ్చింది. IPS ఆఫీసర్ గారికి 2 సార్లు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ 2 సార్లు ఇచ్చిన స్టేట్మెంట్ లో తర్వాత వాళ్ళ మధ్య ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు కూడి చూసడానికి కూడా ఎవరైతే బండి భగీరథను పోలీస్ కస్టడీ తీసుకుని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. అంటే ఎక్కడెక్కడ ఎలా పాల్గొన్నారు, తర్వాత ఎవరెవరు ఉన్నారు, వాళ్ళతోటి ఎన్నిసార్లు వెళ్ళారు, ఏ సమయంలో దాని మీద బండి భగీరథని ప్రత్యక్షంగా ఆయా తీసుకుని రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఈ విచారణలో భాగంగా ఈ సంగప్పను అలాగనే బండి సంజయ్ గారిని విచారించడమే కాకుండా ఈ రోజు మరి కోర్టులో పిటిషన్ 10 రోజులు కస్టడీ కావాలని మరి కోర్టు ఎన్ని రోజులు కస్టడీ ఇస్తుందో ఆ కస్టడీలో భాగంగా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా మరోవైపున కళ్యాణ్ ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఫొటోస్ యాక్చువల్ గా మనం గతంలో చెప్పుకుంటూనే ఉన్నాం, ఎవరైనా సరే పోక్సో కేసుకు సంబంధించిన వ్యక్తులకు పంపించిన పేర్లు కానీ ఫోటోలు కానీ రివీల్ చేయకూడదు, అది కూడా చాలా తీవ్రమైన నేరం. సో అలాంటి